హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు పౌర సేవలు సులభంగా అందేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ చర్యలు చేపట్టింది. తాజాగా ఏఐ ఆధారంగా పనిచేసే ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏపీఓసీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభం భారత విమానయాన చరిత్రలోని ఓ కొత్త అధ్యాయమని అన్నారు. దేశంలో ఏఐ, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ఐఓటీ ఆధారంగా పనిచేసే ఇలాంటి ఒక కేంద్రం ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. ఈ సెంటర్ ఎయిర్ సైడ్ విమానాల రాకపోకలు నిర్వహించే ప్రాంతం, ల్యాండ్ సైడ్ వాహనాల రాకపోకలు, పార్కింగ్ వంటివి, టెర్మినల్, ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతం, నిర్వహణ కార్యకలాపాలన్నింటినీ ఒకే వ్యవస్థ పరిధిలోకి తెస్తుందని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చెప్పారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణానుభూతి కలిగించే వీలు కలుగుతుందన్నారు. Because the city has grown and there is a lot of potential for having another airport. So Jewar is a very strategic location. Services that we can provide to the passengers. Especially we have seen that in Digi Yatra system. When we have the technological Digi Yatra systems, the passenger entry time at the security gate has reduced from 20 seconds to 5 seconds. Now we feel that there are other data points also that can be captured at the airport. Let it be the OTP of the airlines or how much time he is taking from one end to the other end. దశల వారీగా జిఎంఆర్ నిర్వహణలోని విమానాశ్రయాలన్నిటికీ ఈ వ్యవస్థను విస్తరించాలని అనుకుంటున్నామని అన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ వ్యవస్థ కొద్ది నెలల్లో ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎయిర్పోర్టు నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించవలసి ఉందంటూ ఇతర విమానాశ్రయాల్లో కూడా ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయం అద్భుతమైన వృద్ధిని సాధించిందన్నారు. 2010 సంవత్సరంలో 65 లక్షల మంది ప్రయాణికులు, 220 రోజువారీ విమాన సర్వీసులు స్థాయి నుంచి నేడు 2.5 కోట్ల మంది ప్రయాణికులు, 550 రోజువారీ విమాన సర్వీసుల స్థాయికి ఎదిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నవంబర్ 17న ఒక్కరోజులోనే 5 లక్షల మంది వివిధ దేశీయ గమ్యాలకు ప్రయాణించారని, ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పారు. ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిరంతరాయంగా ప్రయాణించగల వసతులు అందుబాటులో ఉంచాలన్నదే మంత్రిగా తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 4.5 కోట్లు చేరితే రెండో రన్వే ప్రారంభించడంతో పాటు కొత్త టెర్మినల్ నిర్మించే విషయం పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ఏటా 3 కోట్లున్న ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 4.5 కోట్లు చేరుతుందని అంచనా వేశారు. ముందస్తు అంచనాలు, అనుభవం ఆధారంగా సామర్థ్యాల విస్తరణ ప్రణాళికల రూపకల్పన చేపట్టామన్నారు. ఏటా 1.2 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో 2008 సంవత్సరంలో నిర్మించిన జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికులను తరలించగల మౌలిక వసతులను దశల వారీగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉంది.